తెలంగాణ పెద్దన్నగా పేరు పొందిన మైనంపల్లి హనుమంతరావు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ గారి తల్లి మృతి విషయం తెలుసుకున్నారు. ఈ రోజు ఆయన నేరుగా మోహన్ నాయక్ గారి సొంత ఊరైన జడ్ చెరువు తాండాకు చేరుకున్నారు. అక్కడ మోహన్ నాయక్ గారిని కలిసి వారి తల్లిగారి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. अच्छा वरंगल के लिए सर मोड़ सार कौन सर ముఖ్యమంత్రి పర్యటనకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ముస్తాబైంది. నేడు సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్కు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ కోసం హుస్నాబాద్ పట్టణంలో మైదానం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలోనే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 262.68 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన కూడళ్లు రహదారులను కాంగ్రెస్ జెండాలు కటౌట్లతో అందంగా అలంకరించారు. బహిరంగ సభ కోసం భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. సభకు తరలివచ్చే ప్రజలకు మంచినీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్తో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కోతుల సమస్య పరిష్కరించేందుకు బీజేపీ నాయకులు కృషి చేస్తున్నారు. రోజురోజుకు కోతుల బెడద తీవ్రమవుతుండటంతో ప్రత్యేకంగా కోతులు పట్టేవారిని తీసుకువచ్చిన బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ కోతులను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గ్రామంలో కోతులను బంధించేందుకు చర్యలు చేపట్టారు. వాటిని బంధించిన అనంతరం నల్లమల్ల అడవి ప్రాంతంలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. కోతుల బెడద వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్లల్లోకి చొరబడి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని, పంట చేలల్లో పంటలకు నష్టం కలిగిస్తున్నందున కోతులను బంధించాలని ఈ చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు. अरे मुंदू गोरा नैना करुसे अभी
ఏదైతే ఈ కోతుల నుంచి ప్రజలకు అనేక ఇబ్బందులు గురవుతుంది. ఎందుకంటే కోతులు రైతులను విత్తనాలు వేయంగానే విత్తనాలు తినేస్తున్నాయి, అయితే పంటలు ఖరాబ్ చేస్తున్నాయి. ఇళ్ళల్లో ఏదైతే వస్తువులు ఉన్నాయో తీసుకొని పోయి తింటున్నాయి. చిన్న పిల్లలను పెద్దలను అందరినీ కరుస్తున్నాయి. చాలా ఇబ్బందులకు గురి అదే ఉంటాయి. మేము పోము, వాళ్ళే పోతారు, వాళ్ళే తిరిగి వదిలిపెట్టుకుంటారు. కోతులు పట్టేదని పుట్నాలు, పల్లీలు, మొక్కజొన్నలు ఇదంతా సారోలు ఇప్పుడు కొన్ని ఇస్తారు చెప్పాను. అవి కూడా వేసేసి అక్కడక్కడ మేపుతున్నాం కోతులు. అది కూడా ఇచ్చినారు, అప్పుడప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినారు. అది మేత వేసేదాన్ని కూడా చాలా వరకు ఖర్చు పెట్టినారు. ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా బాగా వాళ్ళు చూసుకున్నారు. భోజనాలు అవన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సార్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు. మేమైతే మేము చూసిన రకంగా మేము 3 నెలల నుంచి ఊర్లోకి రావటం జరిగింది. అప్పుడప్పుడు సుమారు ఒక 20 సార్లు ఇక్కడ వచ్చినాం మేము. అక్కడక్కడ మేత వేసి ఎన్ని గుంపులు ఉన్నాయో అనేది అన్నీ మేము చూసినాము. మా సొంత ఊరు తిరుపతి. మేము ఇక్కడ జగిత్యాలలో పని చేస్తున్నాము. అక్కడి నుంచి వచ్చి చూస్తున్నాము. చూసి అంతా ఓకే చేసి సార్ వాళ్ళతో మాట్లాడినాము. మేము మొత్తం అంతా చూసినాము. అక్కడక్కడ ఏరియాలో అక్కడక్కడ మేత పెట్టి అవి అన్నిటికీ అలవాటు చేసి ఎన్ని గుంపులు ఉన్నాయి అనేది చూసినామని. మొత్తం లక్షల్లో పని అయితే కోతులు అయితే మస్తుగా ఉంది. వేలల్లో ఉన్నాయి కోతులు అయితే మొత్తం అక్కడక్కడ మొత్తము అంతా పట్టించేదానికి సార్ వాళ్ళు మమ్మల్ని పిలిపించినారు. రేట్ అవంతా మాట్లాడడానికి ఆల్రెడీ మేము మొత్తం ఊరంతా తిరిగి చూడటం అయిపోయింది. ఎక్కడెక్కడ కోతులు ఉన్నాయి అనేది అన్నీ మేము చూసినాము. వీటితోటి చాలా ప్రెజర్ వస్తుంది. కోతులు చాలా మందికి కొరుకుతుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. పంటలు పండనియటం లేదు, ఇళ్ళలో ఒక సామాన్లు మిగిలినియటం లేదు, పిల్లలు కొరుకుతుంటాయి బడిలో, స్కూల్లో ఎక్కడ కూడా ఉన్నయటంలో కూడా చాలా దౌర్జన్యం చేస్తుంది. ఒక రౌడీ ఇచ్చే మాదిరిగా చేస్తుంది కోతులు. కాబట్టి దానికి పట్టించేదానికి పిలిపించినారు. 20 సార్లు అయితే మేము వచ్చినాము, చూసినాము అన్నీ. ఇప్పుడు ఎన్ని గుంపులు ఉన్నాయో అన్ని. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపే విధంగా పోలీస్ శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నామని తూఫాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కార్యక్రమాన్ని డీఎస్పీ నరేంద్ర గౌడ్ తూప్రాన్ సీఐ రంగాకృష్ణ పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కార్యక్రమాన్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ కోసం వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుకునేందుకు ప్రజలందరూ సహకరించాలని సూచించారు. సోషల్ మీడియాలో రచ్చగొట్టే ప్రకటనలు, ఇబ్బంది కలిగించే విధంగా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నామినేషన్ వస్తుంది కదా సార్, ఈక్వల్ ప్యారల్ గా ఎంట్రీ చేసేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ఎంట్రీ చేస్తున్నారు. లేదు సార్, సిస్టమ్స్ ఉన్నాయి. ల్యాప్టాప్ అవైలబుల్ ఇక్కడ మీరు నలుగురు మీరు చేస్తున్నారు ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించింది 3వ దశ ఈ నామినేషన్ల ప్రక్రియ ఈరోజు స్టార్ట్ అయింది. అందులో భాగంగా వెల్దుర్తి నామినేషన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. సో ఏర్పాట్ల పరంగా చూస్తే కూడా అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేసుకున్నాము. అంటే బందోబస్తు కానీ, తర్వాత ఇక్కడ
తహసీల్దార్ గారు, తర్వాత ఎంపీడీఓ గారు కూడా ఏర్పాట్లు, తర్వాత క్లస్టర్ వైజ్ అన్ని సెగ్రిగేట్ చేసి 6 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో అంతా కూడా సాఫీగానే జరిగిపోతుంది. సఫిషియెంట్ పార్కింగ్ మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఈ సందర్భంగా అందరికీ, ముఖ్యంగా అభ్యర్థులకి, తర్వాత ప్రజలకి పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే ఎలాంటి ప్రలోభాలకు ఎవరు కూడా గురి చేయొద్దు. అదేవిధంగా అభ్యర్థులను కానీ ఓటర్లను కానీ భయపెట్టే ప్రయత్నం చేయొద్దు. మేము కూడా ఏంటంటే పోలీస్ పరంగా కొన్ని గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినాము. ఆ గ్రామాల్లో ఎవరైతే అన్ని వర్గాలతోటి అందరితో కూడా మేము మీట్ అవుతున్నాం, చెప్తున్నాము కూడా. ఒక ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో అందరూ కూడా ఈ ఎన్నికలు సజావుగా. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 ప్రక్రియలో భాగంగా బుధవారం కోహెడా మండలంలోని సముద్రాల బస్వాపూర్ క్లస్టర్లో 3వ విడత గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె హైమవతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సముద్రాల క్లస్టర్లో సముద్రాల, చెంచెల్, చెరువుపల్లి, మైసంపల్లి గ్రామాలు, బస్వాపూర్ క్లస్టర్లో బస్వాపూర్, నాగసముద్రాల, పోరెడ్డిపల్లి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వేల్దుర్తి మాజీ ఉప సర్పంచ్, మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. బుధవారం బీజేపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కృష్ణయ్య యాదవ్, ఆయన తనయుడు శివ యాదవ్ అనుచరులు బీజేపీలో చేరగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ బీజేపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణయ్య యాదవ్ చేరికతో బీజేపీకి గ్రామంలో బలం పెరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దాసు, నాయకులు కర్రి వెంకటేశం, శేఖర్ గౌడ్, నవీన్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्वम, कृष्ण यादव गारी नायकत्वम. శరీల గ్రామ ప్రజలకు బీజేపీ తరఫున చిన్నింకిష్ట అభ్యర్థి మా నాన్నగారిని నిలబెట్టుకుంటున్నాము. పెద్ద మనిషి ఏ విషయంలో ముందున్న ఊర్లో ఇప్పుడు ఆయనకు సపోర్ట్గా మేము, మా అన్న నేను ఇద్దరం ఉండి ఊరిని అభివృద్ధి చేసుకుంటామని అందరినీ వేడుకుంటున్నాము. దయచేసి మా నాన్నగారికి ఓటేసి గెలిపేయండి. ఈరోజు నరేంద్ర మోడీ గారి చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి సేరీల పంచాయతీకి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, సంఘ సేవకులు సిహెచ్ కృష్ణ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం అభినందనీయం. ఎందుకంటే వెల్దుర్తి మండలంలో నరేంద్ర మోడీ గారి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వెల్దుర్తి మండలంలో పలు పార్టీల నుంచి కూడా మన బీజేపీ పార్టీలోకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా మాకు ఈ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకంతా మోసం చేస్తున్నారు. మనం ఇళ్ళ కొద్దీ వాళ్ళ జెండా మోపించుకొని ఈరోజు మాకు అన్యాయం చేస్తున్నారు. బీజేపీలో జెండా మోసిన వారికి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర నాయకులు కూడా అంతా కూడా వాళ్ళు ఎవరైతే జెండా మోసిరో వాళ్లకు అవకాశం. మెదక్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిందూ దేవతామూర్తులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు మెదక్ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసరావు మాట్లాడుతూ, నిన్నటి రోజు కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపించారు. 3 కోట్ల మంది దేవుళ్లు అంటూ పెళ్లి కాని వారికి ఒక దేవుడు, పెళ్లైన వారికి ఒక దేవుడు, 2 భార్యలున్న వారికి ఒక దేవుడు, తాగుబోతుకు ఒక దేవుడు అంటూ రకరకాల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
జై శ్రీరామ్. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులకు ఎంతమంది దేవుళ్ళు, 3 కోట్ల మంది దేవుళ్ళు, తాగుబోతుకు ఒక దేవుడు, బ్రహ్మచారికి ఒక దేవుడు, అదేవిధంగా ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, 2 పెళ్ళాలకు ఒక దేవుడు, ఒక పెళ్ళాంకి ఒక దేవుడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల యొక్క మనోభావాలను, హిందువుల యొక్క దేవుళ్లను టార్గెట్ చేస్తూ కేవలం ఒక మతం యొక్క మెప్పు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా మెదక్ జిల్లా ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగరూకత దివస్ కార్యక్రమంలో భాగంగా మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేష్ ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ టౌన్లో విస్తృత స్థాయి సైబర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ టౌన్ పోలీస్ సిబ్బంది, D4C మెదక్ సైబర్ వారియర్స్ బృందం, గీతా జూనియర్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీ మెదక్ పోస్టాఫీస్ నుండి ప్రారంభమై రామ్దాస్ చౌరాస్తా వరకు సాగింది. విద్యార్థులు, పోలీసు సిబ్బంది, సైబర్ వారియర్లు కలిసి సైబర్ భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో ప్రతి వ్యక్తి సైబర్ మోసాల గురించి తెలుసుకుని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని ఇన్స్పెక్టర్ మహేష్ వివరించారు. ర్యాలీ ముగింపు సందర్భంగా ఇన్స్పెక్టర్ మహేష్ ఫ్రౌడ్కా ఫుల్ స్టాప్ 6 వారాల ప్రచారం గురించి వివరించారు. తొలివారపు సైబర్ సారథి @1930 థీమ్లో అంశాలు ఉన్నాయని తెలిపారు. భూమి కొలత చేయడం కోసం సర్వేయర్ 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మండలానికి చెందిన ఒక రైతు భూమిని కొలత చేయడం కోసం 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు. ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు బుధవారం సర్వేయర్ శ్రీనివాస్తో కలిసి ఉన్న ప్రైవేటు శిక్షణ సర్వే గూడూరు శరత్ కుమార్ గౌడ్ ద్వారా 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు అతనిని పట్టుకున్నారు. సర్వేయర్ శ్రీనివాస్తో పాటు ప్రైవేట్ సర్వేయర్ గౌరీ శరత్ గౌడ్ కుమార్ను కూడా అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. గౌడ్ అంటే మాకు అర్థం కాదు. గౌరీ శరత్ కుమార్ ఈజ్ ఏ ట్రైనింగ్ సర్వే ప్రైవేట్ ట్రైనింగ్ సర్వే. మాకు డిఎస్పీ ఏసీబీ మెదక్ రేంజ్ ఆఫీస్కి 26వ తారీఖు గత నెల నవంబర్లో ఒక కంప్లైంట్ వస్తుంది. ఏమని అంటే మా కంప్లైంట్ యొక్క ల్యాండ్ని సర్వే చేయడానికి మన మండల్ సర్వే ఆఫీసర్ శ్రీనివాస్ 20,000 డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని చెప్పేసి వస్తుంది కంప్లైంట్. అది కరెక్టా కాదా అని చెప్పేసి వెరిఫై చేసుకుంటాము. అది అయితే అది ఇచ్చిన దానికి కరెక్ట్ అని చెప్పి తెలుస్తుంది. ఏమన్నా పైసలు తగ్గివు అని అంటే ఆయన లేదు డిజిటల్ సర్వే చేయాలా, దానికి 2 times చేయాల్సి వస్తుంది, 20,000 ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత యాక్చువల్గానైతే డిజిటల్ సర్వే చేయాలని అంటే కన్సర్న్ వాళ్ళతో మాట్లాడుకో, నేను చేపియాలని చెప్పాలి. కానీ నాకు మెదక్ పట్టణంలోని హౌస్లపల్లి 2వ వార్డు ఔరంగాబాద్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న శ్రీ లక్ష్మీ సాయి ట్రేడర్స్
సిమెంట్ షాపులో దొంగతనం జరిగింది. నిన్న అర్ధరాత్రి 1:37 ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం మాస్కులు ధరించిన ఇద్దరు దొంగలు లోపలికి వెళ్లి కౌంటర్ డ్రా తాళాలు పగలగొట్టి అక్కడి నుండి 30,000 రూపాయల నగదును అపహరించుకుని పారిపోయారు. పట్టణంలో నడిరాత్రి జరిగిన ఈ దొంగతనంపై స్థానిక వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.